తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరింది సార్. జనమేరి ఎవడొస్తాడో ఎవడంటాడు అంతేనంటావా? రాట్లేదే. వందే మాతర గేయం ఏంటది? వందే మాతర గేయాన్ని అందుకుంటా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. విప్లవ జెండాలను పట్టుకుంటాం. ఇప్పుడు నువ్వేమన్నా? విప్లవ జెండాలను పట్టుకుంటాం. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. వేసేసాడు, బాగా వేసేసాడు. బంగాళాఖాతంలో మిమ్మల్ని కలపడానికి వెనకడుగు వేయం. 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. జనగణమన గీతాన్ని ఆలపిస్తారు. పాడు గజాల. ఓకే, 1 minute సార్. మీరందరూ కూడా మౌనాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? జనగణమన అధినాయక జయ హే, భారత భాగ్య విధాత. ఏంటి మమ్మీ ఎవడీడు? నేను వాగుతూనే ఉన్నాను, నువ్వు ఒక్క మాట మాట్లాడవేంటి? నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమో భయంగా ఉందయ్యా. మాట్లాడు ప్లీజ్. జై హిమాచల యమునా గంగా. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. ఉచ్చల జలధి తరంగా. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. జాహే తవ సువాసిషమాయే. ఇదేంగా ఇది నేను చూడలా. జాహే తవ జయ గాదా. ఓర్ బాబు బాబు నీకు దండం పెడతా, నువ్వు మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. భారత భాగ్య విధాత. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం నాడున పేరు పేరున నమస్కారం నమస్కారం నమస్కారం. ఇవాళ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. యువర్ థింకింగ్ రైట్. మన దేశాన్ని మనం రిపబ్లిక్ గా చెప్పు. చెప్పవా? చెప్పమంటా కదా, మొదలుపెట్టు. చెప్పు. ఈ జనవరి 26వ తారీఖున ప్రకటించుకున్న రోజు. ఏంటి బాబు అన్న ఇంకోసారి? ఈ జనవరి 26వ తారీఖున ప్రకటించుకున్న రోజు. గుడ్, ఎల్కేజీలో పడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. అన్నొచ్చిండో. కొంతమంది బాగా డబ్బులో పడతారు, కానీ అతను మాత్రం గొప్ప ఫాలోయింగ్ తో పుట్టాడు. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తాయి. రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు విశాఖ వైఎస్ఆర్సీపీ నేతలు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ ఎవరు లేరు కదా సార్. రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నీ గురించి మాట్లాడుకుంటున్నా.
ఇప్పుడు ఒక విఐపిగా చూడాలని ఉందే. ఆ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజాధికారికి అందరికీ కూడా నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో 7 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఓకే. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు. ఎస్ ఎస్ వాస్తవం. మన రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని పాటించేటువంటి పరిస్థితులు కూడా కనబడట్లేదు. అది పుట్టించింది ఎవరు? మేము. ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉందో. ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. ఈరోజు దేశాలు దాటెళ్ళి కూడా రాష్ట్రం గురించి, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ని పెంచాల్సింది పోయి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అక్కడ కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అనేటువంటి మాటలు చెప్పండి. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి ఊహిస్తేనే భయంకరంగా ఉంది. రానటువంటి కాలంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఎందుకు అడుగు తింటానికా? ప్రజల పక్షాన నిలబడుతుంది. వారి హక్కుల కోసం పోరాటం చేస్తాం. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. ఓకేనా? థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ హ్యాపీ పీపుల్స్ డే. సార్ ఏంటి సార్ అది? థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ హ్యాపీ పీపుల్స్ డే అందరికి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.